వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చాలు పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన సమూహం ఆయన ఉండగా పబ్లిక్గా అందరి ముందు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి చక్కని మాట ఏంటంటే, ఎంతవరకు ఈ భూమి పుట్టినది మొదలుకొని స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను, అతని కంటే గొప్పవాడు ఎవరు లేరు. అయితే అంటున్నాడు ప్రభు, అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అవుతాడు. ఎంత చక్కని మాట చూడండి. ఈ భూమి పుట్టిన తర్వాత స్త్రీ కనబడిన వాడు, స్త్రీ కన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్షలు కోట్ల మంది ఉన్నారు. భూమి పుట్టినది మొదలుకొని స్త్రీ కనిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో ఎవరు గొప్పవాళ్ళు అని గ్రేడింగ్ ఇస్తే, ర్యాంకింగ్ ఇస్తే, ఎవరు గొప్పవాళ్ళు అని వారి వారి జీవితాలను బట్టి ఎన్నిక చేస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు వారే స్వయంగా అంటున్నమాట. మళ్ళీ అంటున్నాడు, అయితే పరలోక రాజ్యంలో ఎవరైతే అల్పుడుగా ఉంటాడో యోహాను కంటే గొప్పవాళ్ళు అవుతారు అని ప్రభు అంటున్నాడు. పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉండడం ఏంటయ్యా అంటే, కొన్నిసార్లు యేసు ప్రభు వారు పైన ఉన్న పరలోకం గురించి మాట్లాడారు. మరికొన్నిసార్లు భూమి మీద ఉన్న తన సంఘము అనే పరలోకం గురించి కూడా మాట్లాడారు. పరలోక రాజ్యం మీ మధ్య ఉందన్నాడు. ఎక్కడో లేదు, మీ మధ్యకి దిగొచ్చింది అన్నాడు. అంటే ఇదేనా పరలోక రాజ్యం అని కాదు, కానీ పరలోక రాజ్యం కూడా ఇలాగే ఉంటుంది. పాటలు పాడుతూ, ప్రభుని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ, పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవిస్తూ ఇలాగే ఉంటుంది. కాబట్టి యేసే అన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు చాలాసార్లు. కనుక పిల్లరా, మనం కూడా గొప్పవారం కావాలంటే, దేవుని దృష్టిలో గొప్పవారం కావాలంటే, పరలోక రాజ్యంలో మనం గొప్పవారం కావాలంటే, యోహాను ఏ విధంగా అల్పుడుగా జీవించాడో అలాగే మనం కూడా అల్పులముగా జీవిస్తే మనము కూడా దేవుని రాజ్యంలో గొప్పవారం అవుదుముగాక. హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో గొప్పవాళ్ళు అవడానికి ప్రయాసపడతా ఉంటారు. ఈ లోకంలో బాగా ఆస్తి సంపాదించి డబ్బుల్లో నేనే నెంబర్ 1 అనిపించుకోవడానికి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అంబానీ అని, ఏమండి అదానీ అని మన దేశంలో ఉన్నారు. టాటా గ్రూప్స్ చైర్మన్, ఆయన పేరేంటి, రతన్ టాటా. ఈ దేశంలో ధనవంతులు ఎవరు అని లెక్క కడితే వాళ్ళ ముందు వస్తారు. లేకపోతే ఈ దేశంలో జ్ఞానవంతులు ఎవరు శాస్త్రవేత్తలు, ఎవరు చంద్రమండలం ఎగలుతున్నారు, ఎవరు రాకెట్లు పంపిస్తున్నారు, ఎవరు మహాజ్ఞానం కలిగిన వాళ్ళు అంటే గొప్ప వాళ్ళ పేర్లు చెప్పవచ్చు. అబ్దుల్ కలాం గారు గొప్పవాళ్ళని, లేకపోతే ఇస్రో చైర్మన్ అని, లేకపోతే అమెరికాలో నాసా పరిశోధన కేంద్రానికి కూడా చైర్మన్ గారు, ఎలా గొప్పవాళ్ళు చెప్పవచ్చు. కానీ పిల్లరా, దేవుని విషయంలో అవి గొప్పవి కాదు. ధనవంతులు అవడం గొప్పది కాదు, జ్ఞానవంతులు అవడం గొప్పది కాదు, బలవంతులు అవడం గొప్పది కాదు. బలవంతులు ఎవరైనా అంటే పోటీ పెడతారు, మిస్టర్ ఇండియా పోటీలు పెడతారు, బలాఢ్యులు పోటీ. దేవుడికి కావాల్సింది అది కాదు. పిల్లరా, ఆత్మీయంగా మనం గొప్పవారమై ఉండాలి. ధనం విషయంలో కాదు, బలం విషయంలో కాదు, జ్ఞానం విషయంలో కాదు. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే, దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో ఎవరైతే అల్పులుగా ఉంటారో, ఎవరైతే తాను తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే రిక్తులైపోయి ఉంటారో వారు దేవుని రాజ్యంలో గొప్పవాడు అని యేసయ్య చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఏంటి దేవుని రాజ్యంలో మనం గొప్పవాడుగా ఉండాలంటే
పిల్లరా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా జీవించాడో మనం అలా జీవించాలి అంతే. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా బ్రతికాడో అది మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు త్వరగా మీకు చెప్పి ముగించేస్తాం. మొదటిగా చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయం 80వ వచనం చదువుకున్న ఆఖరి వచనం. లోకాసువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. వినండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితంలో మనం నేర్చుకునే అమూల్యమైన విషయాలు ఏంటంటే అరణ్య అనుభవం. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యం అనుభవం అంటే ఏంటంటే పిల్లల ఈ లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా. అందరూ చెప్పండి. ఈ లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను పిల్లల ఇశ్రాయేలీయులకు కనబడే వరకు, ఇశ్రాయేలీయులకి వాక్యం బోధించేంత వరకు కూడా, ఆ వయసు వచ్చే వరకు అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో పెరిగాడు. తల్లిదండ్రులు ఆయన అరణ్యంలో పెంచారు. ఎందుకని? ఈ లోకానికి దూరంగా ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు లోకానికి దగ్గరగా ఉంటున్నావా, దేవునికి దగ్గరగా ఉంటున్నావా? ఒకసారి నేను పరిశీలన చేసుకో. కొన్ని మాటలు చదువుతారా యోహాను గురించి? మరొక మాట చూడండి, అదే సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం. వెళ్ళిపోవచ్చుండగా యోహానును గూర్చి జనసమూహంతో ఇలాగ చెప్పసాగాను. మీరేం చూడటానికి అరణ్యానికి వెళ్ళారు? గాలి కదిలే రెల్లున ఏం చూడాలని వెళ్ళారు? యోహాను దగ్గరికి జనసమూహం వెళ్ళారు అరణ్యానికి. అంటే యోహాను లోకంలోకి వచ్చి స్వార్థ చెప్పలేదు, కానీ అరణ్యంలో స్వార్థ ప్రకటిస్తే ఆయన దగ్గరికి వేల మంది ప్రజలు వెళ్ళారు యోహాను దగ్గరికి. అరణ్య అనుభవం అనగా దేవునికి దగ్గరయ్యే అనుభవము. అరణ్యంలో మనుషులు ఉంటారు. అరణ్యం అంటే మీరు అనుకునే చెట్లు ఉండేది కాదు, చెట్లు పొట్లు ఉండేది కాదు, కాకులు ధోరణి కారడు అంటారు చూడు, అలాంటిది కాదు. బైబిల్లో అరణ్యం అని రాయబడింది. అంటే ఆ దేశంలో, అరేబియా దేశంలో అరణ్యాలు ఎలా ఉంటాయి అంటే ఎడారి ప్రాంతాలు. ఎక్కడో చోట చెట్లు ఉంటాయి, అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, చెట్లు ఉండవు. ఎక్కడో నీటి సరస్సులు ఉంటాయి, ఒయాసిస్ అంటారు. ఎక్కడో నీటి సరస్సులు ఉంటాయి, అక్కడ చెట్లు మొలవు. ఈ ఎడారిలో, అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించాడంటే చెట్లలో గుండా, వృక్షాల్లో కూడా నడిపించాడని కాదు, ఎడారి ప్రాంతంలో కూడా దేవుడు నడిపించాడు. ఎడారిలో ఎక్కడ పెడితే అక్కడ చెట్లు దొరకాయి. ఎక్కడో చెట్లు ఉంటాయి, ఎక్కడో నీళ్లు ఉంటాయి, ఒక చోట బండరాళ్ళు ఉంటాయి, నీటి మట్టి దెబ్బలు ఉంటాయి. పిల్లరా, యోహాను అరణ్యంలో బ్రతుకుతున్నాడు. ఇశ్రాయేలు కనబడే వయసు వచ్చే వరకు, ఇశ్రాయేలుకి దేవుని వాక్యం ప్రకటించే వయసు వచ్చే వరకు అరణ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడితో సహవాసం చేస్తున్నాడు. ఈ రోజు నీకు లోకంతో సహవాసమా, దేవుడితో సహవాసమా? ఈరోజు నువ్వు దేవుడికి దగ్గరగా రావాలి, లోకానికి దూరం అయిపోవాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అలా ఉండట్లేదు. దేవుడికి ఏమో దూరం అయిపోతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు, ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, శరీర కార్యాలకు దగ్గర అవుతున్నారు, దైవ సన్నిధికి దూరం అయిపోతున్నారు, లోక సంబంధమైన పాపాలకి వ్యసనాలకి దగ్గర అయిపోతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు, లోకాన్ని హత్తుకుంటున్నారు. ఎలా ఉన్నావు ఈరోజు? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. బాప్తిసం పొందిన కొత్తలో ఎలా ఉన్నావు? ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఎంత ఆసక్తిగా ఉన్నావు, ఎంత ఉత్సాహంగా ఉన్నావు? ఈరోజు ఏమైంది ఆ ఉత్సాహం? లోకంలో కలిసిపోయింది. ఈరోజు ఏమైంది ఆ తీవ్రత? ఆ తీవ్రత పోయింది. లోకం కోసమైన తీవ్రత నీలో వచ్చింది, దేవుడి కోసమైన తృష్ణ నీలో పోయింది. ఎన్ని వరాలు ఉండేవి నీకు, ఎంత ప్రార్థన శక్తి ఉండేది, ఎంత ఉపవాస అనుభవం ఉండేది, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు జరిగేవి. కానీ ఈరోజు ఏమైంది? అదంతా ఏమైంది అంటే నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు, ఈ లోకానికి దగ్గర అవుతున్నావు. అరణ్య అనుభవం అంటే దేవునికి దగ్గర. యేసు ప్రభువు వారి గురించి కూడా ఈ అనుభవం మనకు కనబడుతుందా అంటే
త్వరగా చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 35వ వచనం కూడా చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయాను. అరణ్యంలో 40 రోజులు యేసయ్య ఉపవాస ప్రార్థన చేశాడు. ఇంట్లో ఉపవాసం ఉన్నా అనుకోండి, తల్లిదండ్రులు అంటారు, అయ్యా ముఖం చూడే చిక్కిపోయింది. పరిశుద్ధాత్మ అంటే యేసయ్యని అరణ్యానికి తోసుకొని పోయాడట, తోడుకొని వెళ్ళిపోయాడట. ఇంట్లో ఉపవాసం ఉన్నాను భార్య అంటది, ఏమంటే రేపు డ్యూటీకి వెళ్ళాలండి, వద్దని పడిపోతానండి. ఏకాంత అనుభవం. తర్వాత చూడండి 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముంది? మార్కు సువార్తలోనే, ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజంలో చేయట్లేదు, ఆయన అందరి ముందు చేయట్లేదు. ఆయన ఆ రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు అందరి ముందు చేసేవాడు. యేసయ్య అట్లా కాదు, అరణ్యానికి వెళ్ళి పెద్దల కాడ వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎంత చక్కని అనుభవం చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు ఉండేను. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరిని అరణ్యంలోకి వెళ్ళమన్నట్లా, రామపడి వదిలేసి ఈజవాడ వదిలేసి ఎక్కడైనా దూరం గడిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి అనట్లేదు. చుట్టూ ఈ లోకం ఉన్నా, చుట్టూ మనుషులున్నా, ఆ మనుషుల మధ్యలోనే దేవుడితో నీకు సన్నిహిత సంబంధం, చక్కని సహవాసం, దేవుడితో దగ్గర సంబంధం. ఈ లోకానికి వేరై ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో బ్రతుకుతూనే ఈ లోకానికి వేరైన జీవితం, దేవుడితో ఏకాంత అనుభవం, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా? ఈరోజు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. మొదట్లో ఎంత ఆసక్తిగా ఉండేదానివి, ఏమైపోయింది నీ ఆసక్తి? ఒక సహోదరి చాలా క్రితం ఉంది, అయ్యారు దేవుడు నాకు ఇచ్చిన వరం పోగొట్టుకున్నాను. ఏంటమ్మా వరం అంటే, మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేను ప్రార్థన చేస్తే ఆ సమస్య తొలగిపోయేదండి. కానీ ఇప్పుడు నేను వెనకబడిపోయాను పూర్తిగా, నేనేం చేసినా జరగట్లేదు కార్యాలు. మొదటి మాట విన్నప్పుడు సంతోషమైంది. ఏమని? నేను ప్రార్థన చేసినప్పుడు నా ఇంట్లో రోగం తగ్గిపోయేది, నా ఇంట్లో అపజయం తొలగిపోయేది, జయం వచ్చేది, చదువులో జయం వచ్చేది. నేను ప్రార్థన చేసినప్పుడు, ఏ పని మీద వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ పని జరిగేది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నా భర్త కూడా నా చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు బయటికి. నా పిల్లలు నా చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాళ్ళు, మమ్మీ నా కోసం ప్రార్థన చేయవా, నేను పలానా పని మీద వెళ్తాను. నా భర్త కూడా నా కోసం నా చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు. మరి ఎందుకనమ్మా వెనక అయిపోయావంటే, ఏం చెప్తామండి, మా డ్యూటీ అలాంటిది, మా ఉద్యోగం అలాంటిది, నేను చేసే పని అలాంటిది, క్షణం తీరిక ఉండదండి. తీరిక లేని పని చేస్తూ దేవుడు దూరం అయిపోతున్నాడు. ఒకసారి నేను పరిశీలించు. సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్యకి స్వస్థత వచ్చేదేమో, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకి జయం కలిగేదేమో, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో సాతాను ఓడిపోయేవాడేమో. కానీ ఈరోజు ఏమైంది నీ ప్రార్థన? లోకానికి దగ్గరైపోతున్నావేమో, దేవునికి దూరం అవుతున్నావేమో. ఉద్యోగం నుండి రాగానే పోయి ఆ వంతుల మీద, కాలువగట్ల మీద, ఆ బల్లల మీద కూర్చున్నావా? మిరపకాయ బజ్జీలు బండి దగ్గర కూర్చుంటున్నావా? ఆతో ఎంతో సొలికబులు చెప్పుకుంటూ కూర్చుంటున్నావా? కొంతమందికి ఈ ఆహారాలు ఎక్కువైపోతున్నాయి. విశ్వాసులారా, మరుగులో ఉండండి, లోకానికి బహిర్గతం అవ్వమాకండి, దేవుడితో సహవాసం చేయండి. మరలా మీరు పోగొట్టుకునే అనుభవం దేవుడు మీకు అనుగ్రహించును గాక. చెప్పండి హల్లెలూయా. మరలా అనుభవం నీకు రావాలి. నువ్వు ప్రార్థనకు మోకరించగానే దేవుని ఆత్మ నీ మీద అల్లాడాలి. నువ్వు మోకరించగానే దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగాలి. నీ ఉపవాసము ద్వారా
ఏది జరగట్లేదో అది మళ్ళీ జరగాలి. అలాంటి అనుభవాన్ని మీరు మరలా తిరిగి పొందుకొనుదురుగాక. ఎందుకుంటారా? లోకానికి దూరం అవ్వండి, ప్రభుకి దగ్గర. అందుకే యాకోబు పత్రికలో చక్కని మాట అంటాడు. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు దేవుని దగ్గరకు రాకుండా దేవా నన్ను కనికరించండి, దేవుడు ఒప్పుకోడు. వచ్చేం కదండి అంటారా? రావడం అంటే ఈ రావడం కదా. మీ మనసు దేవుని వైపు తిరగాలి, మీ హృదయాలు దేవుని వైపు తిరగాలి, మీ అలవాట్లు దేవుని వైపు తిరగాలి, మీ అభిరుచులు దేవుని వైపు తిరగాలి. ఈ లోకానికి దూరం అవ్వాలి, దేవునికి సమీపం అవ్వాలి. పాత పాట ఉంది, చక్కని పాట. దినదినము యేసుకు దగ్గరగా చేరుదా. పాట సేవకే. అనుక్షణము యేసునే నా మదిలో నిల్పుదాం. దేవునికి దినదినం దగ్గర ఉండి, అవసరాల దేవునికి దగ్గర ఉండి. ఈ లోకానికి దూరం అవుతారు మీరు, లేదా ఈ లోకానికి దగ్గర అయ్యారంటే దేవునికి దూరం అయిపోతారు. కనుక యోహాను యొక్క అనుభవం ఏంటంటే, ఇజ్రాయేలునకు ప్రత్యక్షమయ్యేవారు. అంటే ఇజ్రాయేలీకి వాక్యాన్ని ప్రకటించే వయసు వచ్చే వరకు అరణ్యములో ఉండేను. అరణ్య అనుభవం అనగా దేవునికి సమీపంగా ఉండే అనుభవం. మరొకటి చూద్దాం, ఆయనలో ఉండే మనకు శ్రేష్టమైన విషయం ఏంటి అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలి దట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెయు మిడతలను తినువాడు. యోహాను గురించి రాయబడిన మరొక చక్కని విషయం ఏంటంటే, అతడు ఒంటె రోమముల వస్త్రములు ధరించుకునేవాడు. ఇప్పుడు మనం చూసే ఒంట్లకి రోమాలు ఎక్కువ ఉండవు. కొన్ని ఆ దేశాల్లో, అరేబియా దేశాల్లో ఒంటెలు ఉంటాయి, మెడ నిండా ఒంటి నిండా వెంట్రుకలు. ఒంటె రోమముల వస్త్రములు ధరించుకునేవాడు. ప్రియులారా, ఆ రోజుల్లో సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటేనేమో ధనవంతులు, ఐశ్వర్యవంతులు. ఈ ఒంటె రోమంలో వస్త్రాలు ధరించుకుంటే సర్వసామాన్యులు, సామాన్యులు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వస్త్రధారణ కూడా సర్వసామాన్యమైంది. ఆయన అపియరెన్స్, హిస్ డ్రెస్ అప్, హిస్ స్టైల్, లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మనం మత్తయి సువార్తలు చదివిన కదా 11వ అధ్యాయంలో, ఎవరిని చూడవెళ్ళి తిని అని అన్న చోట యేసయ్య ఉన్నాడు చూడండి. చక్కని మాట కనపడుతుంది. సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యుడినా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహాల్లో ఉంటారు కదా. సన్నపు నారంటే లెనిన్ అంటారే మీరు. లెనిన్ కాదు, లైనెన్, LINEN, లైనెన్ క్లాత్స్. ఊరిని వేసుకోగలరు, మంటలు పెట్టిపోయి ఇక పూట తప్ప ఇక రెండో పూట వేసుకోవడానికి పనికిరాయి. ఖరీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లైనెన్ అంటే లెనిన్ బట్టలు వేసుకునే వాళ్ళు ఎవరన్నమాట? ధనవంతులు. ప్రియులారా, ఒంటె రోమంలో వస్త్రములు ధరించుకునే వాళ్ళు ఎవరంటే సర్వసామాన్యులు. నీ వస్త్రధారణ కూడా దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం, అందరూ స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ వస్త్రాలు దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా? ఖరీదైన బట్టలు వేసుకుని డబ్బులు వ్యర్థం చేస్తున్నావా? ఖరీదైన ఆభరణాలు పెట్టుకుని అనవసరంగా ఈ ధనాన్ని అర్థం చేసుకుంటున్నావా? ఏంటంటే వేసుకోవద్దు అట్లా. కానీ నీ బట్టలు చూసిన వాళ్ళకి ఏం కనపడాలి? దైవత్వం కనపడాలి నీలో. బా వేసిందరా భలే డ్రెస్ అన్నట్టు ఉండకూడదు. ఆ పిల్ల డ్రెస్ చూసారా, భక్తి పరురాలరా.
ఆ ప్రార్థనకి వెళ్తుంది. ఆమె డ్రెస్, ఆ బట్టలు చూసారా ఎంత భక్తిగా ఉన్నాయి, ఎంత దైవికంగా ఉన్నాయిరా అనాలి కానీ అబ్బో వెళ్తుందిరో అన్నట్టుగా ఉండకూడదు. ఇక అది ఎలాంటి బట్టలు వేసుకోవాలి మీకే అర్థమైపోవాలి. ఇక నేను చెప్పక్కర్లేదు, ఎలాంటి వేసుకో అలాంటి వేసుకో. యవనస్తులైన ఆడపిల్లలారా, మీ డ్రెస్ చూడగానే దైవత్వం కనపడాలి, ప్రజల్లో దైవ భక్తి కనపడాలి. ఈ పిల్లలు మనం ఏం అనకూడదు, వీళ్ళని కామెంట్ చేయకూడదు, వీళ్ళు ఆ టైపు కాదు. అంతేగాని యవనస్తుల్ని రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకుంటూ, స్త్రీలారా పురుషుల్ని కవ్వించే బట్టలు వేసుకుంటూ, భక్తి లేని వాళ్ళై యుక్తితో దేవుని దగ్గరికి వస్తున్నారేమో, శక్తి లేకుండా దేవుని దగ్గరికి వస్తున్నారేమో. జాగ్రత్త. మీ వేషధారణ దేవుడు మెచ్చడు, దేవుడు మెచ్చడు. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నావా, రెచ్చగొట్టే బట్టలు వేసుకుని రంగు బట్టలు వేసుకుని తప్పేంటి అంటారు. తప్పే, నీకు తప్పు కాదు, తప్పు కాదు, చూసేవాడు నీ మీద లేకొని చెడు ఆలోచన వస్తే జాగ్రత్త, యాసిడ్ పోతాడు. జాగ్రత్త. నేను ప్రేమిస్తావు, ప్రేమించవు, లేకపోతే యాసిడ్ పోతాడు, కత్తితో పొడుతానండి. కుర్రాడు హలో, మీరు కూడా అర్థమైందా? ఆడపిల్లలను ఆకర్షించేలాగా బట్టలు వేసుకోవాలని చూడదు. ఖరీదైన బట్టలు వేసుకొని ఎవరిని ఆకర్షించాలని నువ్వు? సన్నపు నార బట్టలు ఎందుకయ్యంటే వాళ్ళ యొక్క హోదా చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క ధనం చూపించుకోవడానికి, వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి, పిల్లల ఇతరులను ఆకర్షించడానికి. నేనే ఫంక్షన్ గా వెళ్తే అందరి చూపులు నా మీద ఉండాలి. ఎందుకు నీ మీద? మా అమ్మాయి మీద ఉండాలి చూపులని. బంగారం మీద వ్యామోహం చావట్లే నీకు. పెళ్ళాక ముందంటే పెట్టుకున్నావు, తల్లిదండ్రులు పెట్టారు. పెళ్ళి అయినాక కూడా పెట్టుకున్నావు. పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, పిల్లలకు పెళ్లిళ్ళు అవుతున్నాయి, పెళ్ళి అయ్యే వయసు వస్తుంది, ఇంకా నీకు ఆభరణాల మీద ఆశ చావట్లేదు. ఇంట్లో లేకపోయినా ఎవరి అరువుడికి తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు. నీకు అలవాటు కాబట్టి, అరువు చేయడం అలవాటు కాబట్టి, అప్పు చేయడం నీకు అలవాటు కాబట్టి. ఎందుకు ఎంతకాలం వ్యామోహాలతో జీవిస్తావు? ఎంతకాలం ఈ లోక ఆశలతో జీవిస్తావు? బంగారం లేకపోతే బయటికి వెళ్ళవే, ఆభరణం లేకపోతే బయటికి వెళ్ళవే, కొనిమని నీ భర్తను ప్రారంభిస్తావే. ఎవరిని ఆకర్షించాలని? ఎవరు నీ వైపు తిప్పుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యామోహాలు చావాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఏం చావాలండి? రాత్రి చదివించాను కదా, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి. చదవగలిగిన వాళ్ళు త్వరగా చదువుతారా? 3వ అధ్యాయము యెషయా గ్రంథం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, వారి చూపులు చూచుచు, కులుగుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జెలను మోగిస్తున్నారు. గజ్జెలు ఎందుకు మోగిస్తున్నారు? యాక్చువల్ గా నడిచేటప్పుడు మోగుతాయి, కానీ వీళ్ళు కావాలని ఇంకా మోగిస్తున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేస్తాడు. జాగ్రత్త. బోడి అయిందంటే నువ్వు బంగారం పెట్టుకోవడానికి కూడా, పూలు పెట్టుకోవడానికి కూడా, తల దూకోవడానికి కూడా ఉండదు. రోజు జుట్టును ప్రేమిస్తున్నావు అనుకో, నా జుట్టు జాగ్రత్త ఊడిపోతుంది, బట్టబొర్ర అయిపోతుంది. దేవుడు చిన్న పేను పంపించాడంటే మొత్తం లేపేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన మొలదే కాదు. నెక్స్ట్ అమ్మా చదువు. యెహోవా వారి మానమును బయలుపరుస్తాడు. ఆ దినమున యెహోవా గల్లు అనేటటువంటి వారి పాద భూషణములు కాళ్ళకేసుకుంటారంట. భూషణాలు అంటే ఆభరణాలు. కాళ్ళకు కూడా పట్టీలు అని, వెండి పట్టీలు, బంగారు పట్టీలు. చదువు.
సూర్యబింబము, సూర్యుని ప్రతిరూపం. సూర్యాకారంలో ఉండే బింబములు, బంగారపు భూషణాలు, ఆభరణాలు, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములు అంటే చెవులకుండే భూషణములు, కడియములు. ఎందుకు కడియాలు? ఎందుకు పెంచోడుకులాగా, మెంటలు వచ్చినోడుకులాగా కొంతమంది చేతులు కడియాలు వేసుకుని తిరుగుతారు. నాలుగు కూడా పెంచోడుకులాగా కడియాలు ఎందుకు రా బాబు? ఎందుకు అయింది? కొంతమంది కడియాలు లేకపోతే అయ్యే రబ్బర్ బ్యాండ్లు చుట్టుకుని తిరుగుతారు. చూపించి నాలుగు తాళ్ళు కట్టుకుని, పోసం తాళ్ళు కట్టుకుని. ఇంకా చదువు. నాణ్యమైన ముసుగులను, కుళాయిలను, కాళ్ళ గొలుసులు, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలంట. హ్యాండ్ బ్యాగ్ లో ఏ బాక్స్ అండి? టాయిలెట్ బాక్స్. పెళ్లి కూతురుకి ఇస్తారు. ఈ రోజు పెళ్లి కూతురులే రోజు హ్యాండ్ బ్యాగ్ లో ఏం పెట్టుకోవాలి? అన్నిటితో పాటు పరిమళ ద్రవ్యపు భరిణలు, సెంటు బాటిల్. అయ్యే ఇదేమో అచ్చమైన తెలుగు, మన ఇంగ్లీష్. పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్తరీయములను, పైటలను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన పాగాలను, శాలువాలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, నడికట్టునకు ప్రతిగా తాడు లాక్కెళ్ళడానికి, ఎక్కడికి? సమాధిలోకి తాడు కట్టి, అల్లిన చెలకు ప్రతిగా ఓడితల, ప్రశస్తమైన వస్త్రములకు ప్రతిగా గోనె పట్టయు, అందములకు ప్రతిగా వాత పెడతాడంట దేవుడు. జాగ్రత్త. ఎందుకు నీకు ఈ వ్యామోహాలు? ఎంతకాలం వ్యామోహాలతో బ్రతుకుతావు? ఎవరికి అందం చూపించాలని నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తిస్మిచ్చి యోహాను ఒంటె రోమముల వస్త్రం, సన్నపు నార కాదు, నాట్ లెనిన్. మీ భాషలో లైనెన్, కాటన్. అంటే నేను అనేది అలాంటి ఖరీదైన బట్టలు ధరించుకోవద్దని కాదు. నేను అనేది మీ బట్టల్లో దైవత్వం కనపడాలి, మీ బట్టల్లో దేనత్వం కనపడాలి, మీ వేషధారణలో దైవ భక్తి కనపడాలి. ఎంత చక్కని వస్త్రాలు! అందుకే పరలోకంలో తెల్లైన వస్త్రాలు ఉంటాయి. చూడు, మీరు తెల్ల వస్త్రాలు అక్కడెక్కడ పరలోకంలో ఏముంటాయంట? దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, వేషధారణ ఎలా ఉంది? దేవుని బిడ్డవైన నువ్వు భక్తుడికి తగ్గ వేషధారణ ఉందా? ఈ లోక సంబంధంగా వేషధారణ కలిగి ఉంటున్నావు. ఎందుకు బంగారం మీద వ్యామోహం? ఎందుకు వజ్రాల మీద వ్యామోహం? ఎందుకు ఉంగరాల మీద, వైడూర్యాల మీద? ఎందుకు రకరకాలైనటువంటి ఖరీదైన వస్తువుల మీద వ్యామోహం? ఎందుకు పెంతెకొస్తు దేవుని సంఘానికి ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఆభరణాలు ఉండవు. విశ్వాసం మాట నువ్వు చెప్తే మీరు వచ్చేవారం రాదు. అందుకే ఐపీసీ సర్వ సత్యం అన్నారు. ఆభరణాలు పెట్టుకోరు. ఎందుకమ్మా ఆభరణాలు ఎందుకు పెట్టుకోరంటే, మాకు ఆభరణాలతో పని లేదండి, మేము దేవుడికి నచ్చితే చాలు, మనుషులకు నచ్చక్కర్లేదు. మనుషులు మేము వశపరుచుకోవడానికి కాదు, దేవుని వశపరుచుకోవడానికి మేము బ్రతుకుతున్నాం. అమ్మ మీరు జడ కూడా వేసుకోరా, ముడి పెట్టుకుంటారంటే, అవును, జడలు కూడా మాకు అవసరం లేదు, మాకు వ్యామోహాలు లేవు, ఆశలు లేవు. అరే పూలు పెట్టుకుంటే తప్పేంటమ్మా, దేవుడే కదా పూలు సృష్టించింది, పూలు పెట్టుకుని ఎవరిని ఆకర్షించాల్సిన అవసరం మాకు లేదు. మా హృదయం దేవుణ్ణి ఆకర్షిస్తే చాలు, మా హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే చాలు. ఖరీదైన బట్టలు మాకు అక్కర్లేదు, బంగారం అంతకంటే అక్కర్లేదు. ఈరోజు ఎంతకాలం వాటిని పట్టుకుని ఎలాడుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాళ్ళ గజ్జలు గల్లు మోగిస్తారు, గర్విష్ఠుడు అంటే మెడ చాచి నడుస్తారు. మెడ చాచి రాకుండా దీనంగా ఉండేది మామూలుగా నడుపుతారు. తలవచ్చు మెడ చాచి, స్టిఫ్ నెక్, వంచని మెడ, స్ట్రైట్ గా ఉండేది.
గర్వం, వారచూపు, వారచూపు. ఈరోజు నీ వేషధారణ నీకు ఎలా ఉంది? నీ వస్త్రధారణ పరిస్థితి ఏంటి? ఎవరి కోసం నువ్వు వస్త్రాలు ధరించుకుంటున్నావు? దేవుని కోసమా, లోకం కోసం? అది గుర్తుపెట్టు. ఇంకా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన తినే ఆహారం ఏంటి అంటే అడవి తేనె మిడతలు తింటున్నాడు. మిడతలు అంటే మనం అనుకుంటాం, మనకు కనపడి మిడతలు ఆయన పట్టుకొని కరకర నవ్వులేస్తున్నాడు ఏంటి అనుకుంటాం. కొన్ని తినే మిడతలు ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి. లేవియకాండం 11:22 దేవుడు అంటాడు, ఇదిగో పలానా మిడతలు మీరు తినొచ్చు అంటాడు. త్వరగా 11:22 లేవియకాండం 11:22 నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ ప్రతి విధమైనది తినొచ్చు. అమ్మో, మిడతలు తినొచ్చు అంటే పట్టుకుని మిడతలు నోట్లో వేసుకోమని కాదు. కొన్ని మిడతలు రెక్కలకి బలం ఉంటుంది, కండ ఉంటుంది, కాళ్ళకు కానీ చేతులు కానీ. అంటే ఆ తల్లిదండ్రులు ఈ మిడతలు తెచ్చి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, వాటిని ఒలిచి రొయ్యలు వదులుతామే, ఒలిచి అందులో చేదు ఉంటే తీసేసి చక్కగా ఫ్రై చేసి. కోడి తినేవాడు అంటే కోడి మింగేస్తాడని కాదు. కోడి మాంసం అంటే బాగా ఇష్టం అంటే కోడి ఉన్నవాడిని తినేస్తాం, దాన్ని క్లీన్ చేసి శుభ్రం చేసి. అడవి తేనె అంటే ఇది దేనికి సాదృశ్యం ఉందంటే భక్తుడైన యోహాను తినడానికి బ్రతకడానికి తింటున్నాడు. ఆయన గోల్ వేరు, ఆయన లక్ష్యం వేరు, ఆయన పని వేరు. బ్రతకడానికి తింటున్నాడు. అందుబాటులోనే అడవిలో దొరికేది తేనె మిడతలు తెచ్చుకుని తింటున్నాడు. ఈరోజు మనం బ్రతకడానికి ఏమంటే తినాలి కానీ తినడానికి బ్రతకూడదు. యోహాను భక్తులు తిండి కోసం కాదని బ్రతక. యేసయ్య అంటున్నాడు, నాకు ఆహారం ఏంటో తెలుసా? ఈ భౌతికమైన ఆహారం నాకు కానే కాదు. నా ఆహారం ఏంటి అంటే ఆయన పని తొలముట్టించడమే, నా తండ్రి పని చేయటమే నాకు నిజమైన ఆహారం. చూడండి, యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొలముట్టించుటయు నాకు ఆహారము. ఈ రోజు నీకు ఆహారం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? చేయకపోతే నీకు ఆకలి ఉండాలి. దేవుని పని నువ్వు చేయట్లేదంటే నీకు ఆ యొక్క దప్పిక ఉండాలి. అయ్యో, నేను దేవుని పని చేయలేకపోతున్నానే. ఇంటి కోసం మనం బ్రతకూడదు. పిల్లలు బ్రతకడానికి మనం ఇంటి కోసం బ్రతికేవాడు ఉపవాసం ఉండలేదు. వింటున్నారా? చెప్పింది వింటున్నారా? తిండే లోకం, వారి కడిపేవారి దేవుడు అని బైబిల్లో. తిండే లోకంగా పెట్టుకుంటే ఉపవాసాలు ఉండలేదు. బ్రతకడానికి తినేవాళ్ళు ఉపవాసాలు ఉండగలుగుతారు. ఏదో ఉందా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాగ యోహాను యొక్క జీవితము, ఆ శాంతము కూడా తగ్గింపు. యోహాను గురించి అడుగుతున్నారు. యోహాను, అయ్యా నువ్వు ఎవరివి అంటే, ఐఎమ్ ఏ వాయిస్ దట్ షౌట్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో కేకలు వేసే ఒక శబ్దాన్ని నేను. వాయిస్, నేను ఒక శబ్దాన్ని, దేవుని శబ్దాన్ని. తగ్గింపు అనుభవం, నీలో తగ్గింపు అనుభవం ఉందా? నేనంటే ఏంటో అనుకుంటున్నారు అంటున్నావా? నీ భర్త దగ్గర తగ్గించుకుంటున్నావా? తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకుంటున్నావా? తగ్గింపు ఉందా? తగ్గింపు లేకపోతే కష్టం. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మాట చదువు ముగించుకుంది. యోహాను సువార్త 5:23 భక్తుడైన యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై. ఇంకా చివరిగా ఆయన మరణం గురించి చెప్పాలంటే, ప్రియులారా, బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా చెప్పబడ్డాడు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ మరి పిల్లరా హేరోదుని గద్దించాడని, హేరోదు తప్పు పని చేస్తున్నాను గద్దించాడని శిరచ్ఛేదనం చేయబడ్డాడు, తల నరికి చంపబడ్డాడు. ఆయన మరణంలో కూడా దేవుని మహిమపరిచాడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారు, ఎవరికి ఉపయోగం లేకుండా, మనుషులకి ఉపయోగం లేకుండా, దేవుడికి ఉపయోగం లేకుండా చనిపోతున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క మరణం కూడా దేవునికి మహిమకరంగా ఉంది. ప్రభు కోసం చనిపోయాడు. ఈరోజు నువ్వు పరలోకంలో గొప్ప వ్యక్తి అవ్వాలంటే
బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ విధంగా రిక్తుడయ్యాడో, ఏ విధంగా అల్పుడిగా ఉన్నాడో, ఏ విధంగా ఎన్నిక లేని వాడిగా జీవించాడో, ఈరోజు నువ్వు కూడా అలా బ్రతకడానికి నేర్చుకో. ఈ లోకంలో మన గొప్పతనం ఏమీ లేదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలన మాత్రమే. ఈరోజు బాప్తిస్మం ఇచ్చే యోహాను మాదిరిగా నువ్వు తీసుకుంటావా? ఆయన జీవితాన్ని నువ్వు అనుసరించాలని కోరుకుంటావా? కోరుకుంటే దేవుడి దృష్టిలో నువ్వు గొప్ప వ్యక్తివే. అలా నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా గణపరుస్తాడు, నిన్ను కూడా గొప్ప చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చును గాక. తలలో నుంచి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మా బ్రతుకులను మీరు ప్రేమించారు, మరొక ఆదివారం దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రీతిగా మేమందరం కూడా ప్రభా మీ సన్నిధికి వచ్చి దేవా కొద్ది గంటలు మీ సన్నిధిలో గడపడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, దేవానైనా మీ ఆశీర్వాదాలు అనుభవించడానికి మీరు ఇచ్చిన సమయంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ వాక్య భాగంలో నుండి ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు ప్రభా. బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే మేము గొప్పవారంగా ఉండాలంటే ఆయన వలె మేము తగ్గించుకుని జీవించాలని దేవా తండ్రి నాయన ఈ లోకానికి వేరే మీకు సమీపస్తులుగా మేము జీవించాలని, మా యొక్క వస్త్రధారణ విషయంలో, మా యొక్క వేషధారణ విషయంలో తండ్రి, మా ఆహారపు అలవాట్లలో తండ్రి నాయన, మా యొక్క పరిచర్యలో, మా జీవిత నడవడిక అన్నిటిలో కూడా తగ్గింపు అనుభవం కలిగి ఉండాలని, యోహాను వలె దేవా అలుపులుగా ఈ లోకంలో మేము జీవించాలని ప్రభా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఆ మాటలు మా అందరి హృదయాలు మేము భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి, తద్వారా మీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, దుర్దినాల్లో హెచ్చు దినాల్లో అనేక మంది విశ్వాసులైన వారు దేవా మీకు దూరం అయిపోయి లోకానికి దగ్గరైపోతున్న దినాల్లో దేవా మా సంఘం ఆ విధంగా ఉండకుండా దినదినము మీకు సమీపస్తులుగా, దినదినము మీకు దగ్గరగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా ప్రతి నడవడికలో తగ్గింపు, మా జీవిత అలవాట్లలో తగ్గింపు, మమ్మల్ని మేము రిక్తులుగా చేసుకుంటూ దేవా తండ్రి ఈ లోకంలో దేవా ఈ లోకం దృష్టికి వెరివారంగా కనబడినప్పటికీ నీ దృష్టిలో విలువైన వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. ఈ మాటలు అర్థం చేసుకునే కృపను ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈరోజు మనందరికీ తోడుండి నడిపించును గాక. యేసు రక్తమే చెప్పనందరూ సిలువ రక్తమే యేసు నామమునకి సంపూర్ణ కలుగును గాక. ఆమేన్.